ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు వ్రతాలు, వాటిని ఆచరించడం ద్వారా ఏర్పడేటువంటి ప్రయోజనాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు ఫాల్గుణ బహుళ దశమి, అనంతరం తిథి ఏకాదశి. ఈ రెండు తిథులు కూడా ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు చేసేటువంటి విష్ణు సహస్రనామం పారాయణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, గ్రహ శాంతికి తోడవుతుంది. అలాగే బుధుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ఈరోజు చేసేటువంటి పెసలు దానం కూడా ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి, మిత్రక్షేత్ర స్థితి. ఈ రవి యొక్క మహాదశ అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత హసుబుడైనప్పుడు చక్కటి రాజయోగాన్ని, అధికారాన్ని కలిగించడంలో చాలా సమర్థత కలిగి ఉంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాలని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ముందంజ వేయగలుగుతారు. అసంతృప్తి సంఘటనల నుంచి బయటికి రాగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సందిగ్ధ పరిస్థితులను సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు తోడవుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉత్తమమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి చేకూరుతుంది. వ్యాపార ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తికర సంఘటనని కలిగిస్తాయి. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆనందకర సంఘటనల్ని కలిగిస్తాయి. ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో తత్తరపాటు సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. భాగస్వాములతో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందలేకపోతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టినప్పటికీ అసంతృప్తిగా ముగుస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో మైత్రి ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతుంది. వ్యాపార ప్రయోజనాల్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి గణపతి ఉపనిషత్తు పఠించడం లేదా వినటం ద్వారా ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. అధికార ప్రాప్తిని పొందగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాప్యంతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. వృత్తి, ఉద్యోగ
సంబంధిత కార్యక్రమాల్లో దూకు నిర్ణయాలు పనికిరావు. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట ప్రతికూలతని కలిగించిన తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ చేపట్టినప్పటికీ అంతిమ విజయాలు ఆలస్యంగా లభిస్తాయి. గృహ విషయాల్లో ప్రతికూలత కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా షష్ఠ శుక్ర చంద్రుల ద్వారా, అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన ప్రయోగాలు వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో చిరు విఘ్నాల్ని చవిచూస్తారు. కుటుంబ వ్యవహారాలు సామాన్యం, ప్రయాణాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని, ముఖ్యంగా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని, ద్వితీయ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వేదనల నుంచి బయటికి రాగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ సంబంధిత ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. పెద్దల ప్రోద్బలం పొందగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. గృహ విషయాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని కలిగిస్తుంది. విదేశీ వ్యవహారాలు, సంభాషణలు, లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విద్యాపరమైనటువంటి విషయాలు కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. రుణ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా వినటం ద్వారా గ్రహశాంతి ఏర్పడుతుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు, సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు బాగా లాభిస్తాయి. నూతన కార్యక్రమాలని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. కొన్ని విషయాల్లో మానసిక భీతి మాత్రం కొనసాగుతుంది. వ్యాపార ప్రయోజనాల్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ప్రయాణాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వేగవంతమైనటువంటి ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఆర్థిక నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఆనందకర సంఘటనల్ని గృహంలో ఆహ్వానిస్తారు. శుభప్రదమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా ప్రారంభిస్తారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు కూడా బాగా అనుకూలిస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉత్తమమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన ప్రయోగాలు ఫలిస్తే భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది.
వ్యాపార ప్రయోజనాన్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. అనుకూలతకే చేసేటువంటి కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆర్థిక బలం చేకూరుతుంది, ఆనందం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అనుకూలతని రెట్టింపు చేస్తుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించేటువంటి శక్తిని పెంపొందింపచేస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, లావాదేవీలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార దక్షత కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. ఆకస్మిక విజయాలను సాధించడానికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, ప్రమాదాలని నివారింపచేస్తుంది. విద్యా సంబంధిత విషయాలు, ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. హిందూ సాంప్రదాయంలో నోములు, వ్రతాలు అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఈ వ్రతాలు, నోములు వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, అలాగే వీటి వల్ల ప్రయోజనాలు ఏమిటో పరిశీలిద్దాం. హిందూ సాంప్రదాయంలో స్త్రీలు, పిల్లలు నోములు నోచటం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. స్త్రీలకు బాల్యం నుంచి సదాచార సంపత్తుల్ని ప్రాప్తింప చేసుకోవటం కోసం ఈ నోములు, ఆచారాలు ఏర్పడ్డాయి. సామాన్య సుఖ సంతోషాలు మొదలుకొని వార్ధక్యంలో వాంఛించేటువంటి కైవల్య ప్రాప్తి కొరకు అన్ని కోరికలను తగినట్లుగా ఆచరించవలసినటువంటి నోములు ఎన్నో ఉన్నాయి. ఈ నోముల్లో నిగూఢమైనటువంటి మొదటి ధర్మం వితరణం. అంటే ఉన్నంతలో పండో, పత్రమో, వస్తువో, ధనమో, ధాన్యమో, భోజనమో ఇతరులకి సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ఇవ్వటం. ఇతర ప్రయోజనాలు భగవద్భక్తి, సదాచార సంపత్తి, ఉదయాన్నే లేవటం, నిత్యకృత్యాలు తీసుకోవటం, స్నానం ఆచరించటం, మడి వస్త్రాలు ధరించటం, పచన కార్యాల్ని నెరవేర్చటం, భక్తి శ్రద్ధలతో షోడశ ఉపచారాలతో దైవాన్ని ఆరాధించటం, దైవ నివేదితమైనటువంటి ప్రసాదాన్ని అందరికీ పంచి స్వీకరించటం, సన్మార్గం వీడిన వారిని కాపాడే వ్రతం, నియమ నిబంధనలతో ఉపవాసాలతో చేసేటువంటి పూజ లేక ఆరాధనే వ్రతం. వ్రతంలో సంకల్పం, దీక్ష, కథాపఠనం తప్పనిసరి. వ్రతాల్ని చేయటం వల్ల సమస్త పాపాలు పోయి పుత్ర పౌత్ర అభివృద్ధి ఏర్పడుతుంది. సర్వ సౌభాగ్యాలు కూడా కలుగుతాయి. వ్రతాల్ని నోములని కూడా అంటారు. ఈ వ్రతాల్ని లేదా నోముల్ని ఆచరించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఇదే నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే ప్రధానంగా బుధుడు మిత్రక్షేత్రమైన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడి యొక్క బలాన్ని పెంచటానికి, అనుకూల ఫలితాలను సాధించటానికి శ్రీ మహావిష్ణువును గులాబీ పూలతో, తులసి దళాలతో అర్చన చేయటం ద్వారా, ఆకుపచ్చని రంగు వస్త్రాలను ధరించి శ్రీ మహావిష్ణువు ప్రీతి కోసం ఓం పుండరీకాక్షాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించటం ద్వారా సర్వ కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రధానంగా ఈరోజు నూతన పుస్తకాలు కొనుగోలు చేయటానికి, నూతన వాహనాలను ప్రారంభించడానికి, పెండ్లి చూపులు చూడటానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అంతేకాకుండా వివాహాది శుభ కార్యక్రమాలకు, గృహంలోకి ప్రవేశించటానికి, నూతన గృహాన్ని నిర్మించటానికి చేసే ప్రయత్నాలకు కూడా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అంతేకాకుండా విదేశీ వ్యవహారాలకై చేసే సర్వ ప్రయత్నాలకు కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులందరూ పరీక్షలలో రాణించటానికి, జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకోవటానికి దైవబలం రీత్యా ఏం చేయాలి? ఏ నెలలోనైనా సరే మూలా నక్షత్రం ఉన్న రోజు సరస్వతీదేవిని ఆరాధన చేయటం ద్వారా, సరస్వతీదేవిని మల్లెపూలతో పూజించి బెల్లం కలిపిన అన్నాన్ని నివేదన చేయటం ద్వారా సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది విద్యార్థులందరూ కూడా చక్కటి జ్ఞాపక శక్తితో విద్యలలో విశేషంగా రాణించటానికి, పరీక్షలలో అద్భుతంగా రాణించటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈశాన్యం పెరుగుదల విషయంలో
మొత్తం కూడాను 5 రకాలైనటువంటి విధానాలు మనకు వాస్తుశాస్త్రరీత్యా కనిపిస్తాయి. దానిలో 3వ రక విధి విధానం గనక పరిశీలన చేసినట్లయితే తూర్పు, ఉత్తర, ఈశాన్యాలు 2 పెరగటం. ఇది ఎంతవరకు చక్కటి యోగాన్ని ప్రసాదిస్తుంది ఆ గృహ యజమానికి లేక అద్దెదారులకు కూడా. స్థలం యొక్క నైరుతి మూల 90 డిగ్రీలు ఉండి వాయవ్యం, ఆగ్నేయాలు 90 డిగ్రీల కంటే ఎక్కువగా ఉండి ఉత్తరం, తూర్పు భుజాలు ఈశాన్యం వైపు పెరిగి ఈశాన్యం 90 డిగ్రీల కంటే తగ్గినప్పుడు అది తూర్పు, ఉత్తరాలు పెరిగినటువంటి ఈశాన్య స్థలంగా మనం గుర్తిరగాలి. ఇటువంటి స్థలాలు ఆ స్థలంలో నివసించేటువంటి యజమానులకు, అందులో ఉండేటువంటి అద్దెదారులకు కూడాను మంచి పేరు ప్రతిష్టలతో పాటు ఐశ్వర్యాన్ని కూడాను ప్రసాదిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ స్థలానికి తూర్పు, ఉత్తరాల్లో రోడ్లు ఉంటే ఆ ఇల్లు మాత్రం కుబేర స్థానమే అవుతుంది. ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం పెరిగి తూర్పు వైపు, ఉత్తరం వైపు కనుక రోడ్లు కనుక ఉన్నట్లయితే ఆ ఇంట్లో కనుక ఆ వ్యక్తి నివసించినట్లయితే అద్భుతవంతమైనటువంటి ఫలితాలు ఆ ఇంటి యజమానికి కలుగుతాయి. చాలా చక్కటి యోగవంతుడుగా, కుబేరుడుగా తయారవుతాడు. అంటే ధనం బాగా సంపాదిస్తారు. దానికి తోడుగా కీర్తి ప్రతిష్టలు కూడాను వస్తాయి. ఇది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలన దొరుకుతుంది ఇలాంటి స్థలాలన్నీ. అటువంటి ఈశాన్య స్థలాలు దొరకటం అనేటువంటిది చాలా అదృష్టంగానే భావించాలి. మరి అయితే తూర్పు, ఉత్తరాల్లో ఉన్న రోడ్లు ఆ స్థలం దాకా వచ్చి తూర్పు రోడ్లు పడమరకు, ఉత్తరం రోడ్లు దక్షిణానికి తిరగకూడదు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. రోడ్డు తూర్పు, ఉత్తర పల్లాలై ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ రోడ్డు కూడా పల్లం ఎటువంటిది? తూర్పు, ఉత్తర పల్లాలై ఉండాలి. అలా గనక ఉన్నట్లయితే అద్భుతం, ఆనందం, అమోఘం ఆ ఇంట్లో నివసించేటువంటి వారికి. నేరుగా వచ్చిన రోడ్లు సరళంగా ముందుకు సాగిపోవాలి. ఇలా ఉంటేనే ఇక్కడ తూర్పు, ఉత్తర, ఈశాన్యాలు పెరిగినటువంటి ఆ యొక్క గృహ యోగతత్వంలో అదృష్టం అందవేసిన చెయ్యిగా మారుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. ఇక 4వది తూర్పు ఈశాన్యం పెరగడంలో 2వ విధానం. ఈ స్థలానికి 6 భుజాలు, 6 కోణాలు ఉంటాయి. అన్ని కోణాలు కూడాను సమకోణాలు అయినా భుజాల్ని సమభుజాలుగా మాత్రం ఉండవు. తూర్పు ఈశాన్యం వైపు మాత్రం మరింత స్థలంలోకి భుజాలు విస్తృతమై 2 భుజాలు, 2 కోణాలు అదనంగా ఏర్పడతాయి. లేదా తూర్పు భుజం సమకోణంగానే సాగి ఈశాన్యం దగ్గర ఈశాన్యాన్ని పొడిగిస్తూ కలుస్తుంది. ఇటువంటి స్థలాలను తూర్పు ఈశాన్యం పెరిగిన స్థలంగా మనం గుర్తించాలి. అలాగే ఒక్కోసారి ఇలాంటి స్థలాలను చూసి మోసపోవటం కూడాను జరుగుతూ ఉంటుంది. ఈ స్థలాలకు కూడా తూర్పు ఈశాన్యం పెరిగిన స్థలం అని చెప్పేసి అనుకుని చాలామంది ఖర్చు ఎక్కువగా పెట్టి కొనుగోలు చేస్తూ ఉంటారు. తర్వాత దోషపూరితమైనటువంటి ప్రభావం వలన కష్టాలు కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. తస్మాత్ జాగ్రత్త ఇటువంటి స్థలం కొనుగోలు చేసేటప్పుడు. గొప్ప సత్ఫలితాలు పొందుతాయి అని చెప్పేసి భావన చేస్తే అక్కడ సత్ఫలితాలు కాదు కదా, దురదృష్టం పట్టి పీడించడానికి ఆస్కారం ఉంది. నిజానికి తూర్పు ఈశాన్యం పెరిగిన స్థలం కాదు ఇది. ఈశాన్యం కోల్పోయిన స్థలం అవుతుంది. ఈశాన్యం పెరగని స్థలం అయి ఉంటుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఉత్తర ఈశాన్యం పెరగడంలో ఇంకో విధానం కూడా ఉంది. అంటే స్థలం స్క్వేర్గా ఉంటుంది చక్కగా. ఒక ఈశాన్యం వైపు మాత్రం ఒక భాగం నుంచి బాగా పెరిగినట్టుగా కనిపిస్తుంది. అంటే ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం పెరిగినట్టుగా. మనం తెలియకుంటే మళ్ళీ నష్టమే. ఇది 2వ విధానం. ఎప్పుడూ కూడా ఒక స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగరూకతలు పాటించాలి. రోడ్డు ఎట్లా వస్తుంది చూసుకోవాలి. ఆ తూర్పు వైపు వెళ్ళిన రోడ్డు దక్షిణ వైపు తిరిగిందా, లేక పడమర నుంచి వచ్చేటువంటి రోడ్డు ఆ యొక్క ఈశాన్యం వైపు వెళుతూ అక్కడ ఆగిపోయిందా, లేక సరాసరి వెళ్ళిపోయిందా, ఇలాగా కూడా చూసుకోవాలి.
అంతేకాకుండా ఈశాన్యం పెరిగింది అని చెప్పేసి చాలా భాగం ఒక భాగం నుంచి పెరిగిన ఈశాన్యం చూపించేసేసి బ్రహ్మాండంగా ఉంటుందంటే మాత్రం కొనుగోలు చేయకూడదు. 6 భుజాలు ఉంటాయి, 6 కోణాలుగా ఉంటాయి. అన్ని కోణాలు సమకోణాలు ఉండి సమభుజాలు మాత్రం ఉండవు. ఉత్తర ఈశాన్యం వైపు మరింత స్థలంలోకి భుజాలు విస్తరించి 2 భుజాలు 2 కోణాలు అదనంగా ఏర్పడతాయి. లేదా ఉత్తర భుజం వాయువ్యం నుంచి సమకోణంగానే బయలుదేరినప్పటికీ ఈశాన్యానికి దగ్గరలోకి వచ్చాక ఉత్తరం వైపు విస్తరించి 5 భుజాలు స్థలంగా ఉంటుంది. ఇటువంటి స్థలాలు కూడా ఈశాన్యం పెరిగిన స్థలంగా మనకి అమ్మ చూపుతారు. ఇలాంటి స్థలాలు మాత్రం కొనుగోలు చేయకూడదు. దానివల్ల అనర్థదాయకమైనటువంటి ప్రభావాలు ఏర్పడతాయి. తూర్పు ఈశాన్యం తరిగిపోయినట్లే ఉత్తర ఈశాన్యం కూడా తరిగిపోయి కొనేవాళ్ళు మోసపోయేటువంటి అవకాశం బాగా ఉంది ఇటువంటి స్థలాల విషయంలో. అందుకని చాలా జాగ్రత్తగా పరిశీలించి లేదా వాస్తు బాగా తెలిసిన వాళ్లకు చూపించి వాళ్ళ సలహా ప్రకారమే మీరు కొనుగోలు చేసి దానిలో గృహాన్ని కట్టుకొని ఆనంద నిలయంగా ఆనంద తత్వంతో మీ జీవితాన్ని గడపాలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఇంటి యజమాని లేక ఇంటి ఇల్లాలు ఉన్నట్టుండి కోపోద్రేకం, కోపదారి స్వభావంతో ఎల్లప్పుడూ కనుక ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు వాస్తు శాస్త్రరీత్యా ఏం చేస్తే చక్కటి శాంత స్వభావంతో జీవితం గడపడానికి ఆస్కారం ఉంటుంది అన్నది ప్రశ్న. శాంతము లేక సౌఖ్యము లేదు అన్నారు. కోట్లాది రూపాయలు సంపాదించినప్పటికీ ఇంటికి వెళ్ళగానే అంత కోపదారి తత్వంతో గనక గృహిణి ఉందనుకోండి, ఈ ఇంటి యజమాని చాలా బాధపడతాడు. ఒక పాయసం తయారు చేయండి శుక్రవారం నాడు లేక పౌర్ణమి నాడు. పౌర్ణమి నాడు పాయసం తయారు చేసి ఆ పాయసాన్ని చంద్రకళలు పడేటట్టుగా రాత్రి సమయంలో ఉంచాలి. ఆ చంద్రకళలు పాయసంలో పడతాయి, చాలా చక్కగా పడతాయి. ఆ పడ్డ తర్వాత ఇరువురు కూడా భుజించాలి, ఇంటి యజమాని ఇంటి ఇల్లాలు. ఈ విధంగా కనీసం 11 పౌర్ణములు కనుక చేసినట్లయితే వీళ్లలో కోపోద్రేకాలు అసలు రానే రావు. చక్కటి శాంతియుతమైనటువంటి సహజీవనాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది సుమా అని చెప్పేసి భావించవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.